ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో కీర్తనలు ధ్యానం చేసే సమయం. హల్లెలూయా. మరి చక్కని సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. చూడండి, 64వ కీర్తన, దావీదు కీర్తన, మొదటి వచనం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. చాలమ్మా, దావీదు ఇలా అంటున్నాడు, దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, దేవా నేను మొరపెట్టగా నా ప్రార్థన ఆలకించు. మన ప్రార్థన చేసేటప్పుడు, దేవా నా ప్రార్థనను ఆలకించు ప్రభువా, నీకు ఇష్టమైన ప్రార్థన నేను చేయడం నాకు నేర్పండి. నీ చిత్తంలో నేను ప్రార్థన చేయాలి ప్రభువా, నీ చిత్తంలో నేను నిన్ను ఏదైనా సరే అడగాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయవారిగా ఉండాలి. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. దావీదు తన జీవితంలో నేర్చుకున్నది ఒక్కటే, దేవునికి మొరపెట్టడం. తన బాల్యము నుండి తన ఎదుగుదలలో ప్రతి క్షణము కూడా దేవునికి మొరపెట్టాడు దావీదు. దావీదు ప్రతిదినము దేవుని స్తుతించేవాడు, ప్రతిదినము దేవుని గణపరిచేవాడు. కాబట్టి మనం మొరపెట్టే వారిగా ఉండాలి. ఎవరికి మొరపెట్టాలంటే జీవాధిపతి అయిన దేవునికి మొరపెట్టే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయరు, ఏమీ చేయరు, కష్టం వస్తే దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ కష్టం అంటూ ఉంటా. ప్రార్థన జీవితం నీలో ఉన్నప్పుడు దేవుడు కష్టం ఇస్తే గనక అప్పుడు ఏమనాలంటే, దేవా నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, ఈ శ్రమలో నుండి నన్ను బయటికి రప్పించు. హల్లెలూయా. నీవే నన్ను కాపాడని ప్రార్థన చేయాలి. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడేది దేవుడే. హల్లెలూయా. ఎటు చూసినా శత్రువులు బంధువుల రూపంలో ఉండొచ్చు, స్నేహితుల రూపంలో ఉండొచ్చు, ఇరుగు పరి వారి రూపంలో ఉండొచ్చు, మనతో మాట్లాడేవారే, ఉద్యోగాల్లో కావచ్చు. ఎక్కడ ఏ శత్రువు ఉన్నా ఆ శత్రు భయము నుండి దేవుడే మనలను కాపాడుతాడు. హల్లెలూయా. దావీదు తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు చాలా పెద్దవి. సొంత మామగారే దావీదును తరిమాడు చంపడానికి, సొంత కుమారుడు దావీదును చంపడానికి తరిమాడు. దావీదు అంటూ ఉన్నాడు, దేవా నా కష్టకాలం మందు నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, నా ప్రార్థన ఆలకించవా, నా ప్రార్థనకు చెవి యొక్కి నా ప్రార్థనకు జవాబు ఇవ్వవా అని దావీదు అడుగుతూ ఉన్నాడు. దీన మనస్సుతో చేసే ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనది. మన హృదయము విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయాలి. మనము తగ్గించుకోవాలి. ఆయన హెచ్చింపబడాలి, మనము తగ్గించబడాలి. హల్లెలూయా. 2వ వచనం. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. చాలమ్మా, కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. ఎన్నో సమస్యల నుండి నిన్ను దాచువాడు దేవుడే, ఎన్నో ప్రమాదాల నుండి నిన్ను దాచువాడు ప్రభువే. హల్లెలూయా. మొన్న ఈ మధ్య ఎలక్షన్ జరిగే హైదరాబాద్ లో ఒక భార్య భర్తలంట ఓటు వేశారంట. ఓటు వేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చాక భర్త ఏం చేస్తున్నాడంటే బండి స్టార్ట్ చేస్తున్నాడు భార్యను ఎక్కించుకుందామని. ఈ లోపు ఆ భార్య అలా నుంచుంటే ఒక పెద్ద వెహికల్ వచ్చి ఆమెను గుద్దుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆమె వెంటనే చనిపోయింది. చూడండి ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఆమె రోడ్డు వారు నుంచునుంది కానీ ఆమె మరణానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడకపోతే మనం ఈ రోజు చూడలేం. దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. పిల్లలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువే కాపాడుతూ ఉన్నాడు. ప్రభువే నీ జీవితాన్ని సరైన మార్గంలో పెడుతూ ఉన్నాడు. నువ్వు ఏదైనా సరే బంధువుల సలహా తీసుకుంటే నీ జీవితం ఏం బాగోదు. దేవుని సలహా తీసుకో ప్రతి విషయంలో. దావీదుకి అనేకమైన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ దావీదు తన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యకు దేవునిపై ఆధారపడ్డాడు. హల్లెలూయా. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నన్ను చేయమంటావా, దేవా నన్ను చేయమంటావా అని దేవుణ్ణి అడిగాడు. అలాగే దావీదుకి శత్రువులు ఉన్నప్పుడు కూడా ఆ శత్రువుల నుండి నువ్వే కాపాడు ప్రభువా అని దేవునికే మొరపెట్టాడు. హల్లెలూయా. నువ్వు దేవుని యందు ఉండాలి. హల్లెలూయా. చాలమ్మా, 64వ కీర్తన 3వ వచనంలో, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలను పదును పెట్టుదురు. కొంతమంది అంట నాలుకలు పదును పెడతారంట. ఎప్పుడు ఎవరిని ఎలా తిడదాం, ఎవరి కుటుంబాన్ని ఎలా చెదరగొడదాం, ఎవరి కుటుంబాల్లో ఎలాంటి గొడవలు పెడదామని నాలుకతోని పదును పెడతారంట. హల్లెలూయా. చూడండి, తొందరపాటుగా మాట్లాడటం మానుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన నీవు
జాగ్రత్తగా మాట్లాడడము నేర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మనల్ని బాగా రెచ్చగొట్టేలా మాట్లాడతారు, మనం బాగా ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకున్నట్టు నా పని అంటాడు ఆయన. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలము, మనము జాగ్రత్తగా ఉండుట అది ఎంతో మంచిది. పగవారు ఎలా ఉన్నారంటే వాళ్ళ నాలుకకు పదును పెడుతున్నారు. పదునైన మాటలు చూడండి శూలము వలె గుచ్చుకుంటాయి. పదునైన మాటలు హృదయమును గాయపరుస్తాయి. చాలా మంది తింటున్నా లేకపోయినా బ్రతకగలరు, కానీ పదునైన మాటలు మానసిక ఆందోళనతో బతకడం కష్టం. చూడండి, చాలా భయంకరం. మానసికమైన ఒత్తిడి మన జీవితాల్లో ఉండకూడదు. ఉంటే దాని ప్రకారం జీవించడం ఎంతో కష్టమైనది. హల్లెలూయా. దావీదు కూడా అటువంటి ఒత్తిడికి లోనవుతూ అంటున్నాడు, పదునైన నాలుకలతో నన్ను ఏమన్నా ప్రభువా, నేను నీకు మొరపెడుతున్నాను. హల్లెలూయా. ఎవరు మనల్ని తిట్టినా, ఎవరు మనల్ని మోసం చేసినా, ఎవరు మనల్ని అన్యాయం చేసినా, ఎవరు మనల్ని పగవారిగా చేసినా మనము దేవునిపై నమ్మకం ఉంచాలి. దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. ప్రార్థన చేయాలి. దేవుడే మన పరిస్థితిని, స్థితిగతులను మార్చువాడు. హల్లెలూయా. 4-5 వచనాలు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారి భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఉరుల నొట్టుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. చాలా యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. హల్లెలూయా. ఒక కుటుంబము దేవుని నమ్ముకొని క్రమముగా ఆశీర్వాదం పొందుకుంటూ వెళ్తా ఉంటే ఎవరో ఒకరు వస్తారు, ఒకరు వచ్చి ఆ కుటుంబాన్ని పాడు చేస్తా ఉంటారు. నువ్వే జాగ్రత్త పడాలి. నీ కుటుంబాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. చాటైన స్థలములలో పొంచి ఉంటారంట. వారు అనేకమైన మాటలను పట్టుకొని నీ కోసం ఎదురు చూస్తారు. నువ్వు వారికి దొరికావా, నీ జీవితాన్ని వాళ్ళు మార్చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి నీకు అటువంటి వారు ఎదురుపడినా, వారు ఎన్ని మాటలు చెప్పినా, నా కుటుంబంలో ప్రభు ఉన్నాడు, నేను దేవుని బట్టి నా జీవితాన్ని ముందు కొనసాగిస్తానని ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. మంచిగా ముందుకెళ్తా ఉంటే నీ జీవితంలో ఎన్నో అశాంతి కలిగేలా వారు మాట్లాడుతూ ఉంటారు. నిన్ను ముందుకెళ్తున్న నిన్ను వెనక్కి లాగుతూ ఉంటారు. కాబట్టి నువ్వు ఎవరి మాట వినకు, దేవుడి మాటే విను. హల్లెలూయా. దేవుని మాట వినేవారిగా నీవు ఉండాలి. ఎందుచేతనగా యథార్థవంతులను కొట్టవల్లని చాటైన స్థలములలో చేదు మాటలు బాణములుగా సంధించి అనేక మంది ఉన్నారు. వారు భయము లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారి యొక్క దురాలోచన దృఢపరచుకొందురు. చాటుగా ఉరుల నొట్టుటకు యోచించుకొనుచు మనల్ని ఎవరు చూచెదరని చెప్పుకుందురు. హల్లెలూయా. నీతిమంతులను పాడు చేయాలని భయంకరమైన వారు ఎదురు చూస్తూ ఉంటూ వారంట వారి యొక్క నోటిలో చేదైన మాటలు పలుకుతారంట. చాటైన స్థలాల్లో పొంచి ఉంటారంట. నీ దగ్గర మంచిగా నటిస్తారు, నీ ఎదురుగుంట నవ్వుతారు, నీ ఎదురుగుంట నిన్ను పొగుడుతారు. చాటైన స్థలాల్లో చేదు మాటలు సంధించి ఉంచారు. అంటే వారు నీకు తెలియకుండా నీ మీద ఎన్నో రకాల చేదు మాటలు, భయంకరమైన మాటలు పలుకుతారంట. హల్లెలూయా. అలాంటి మనుషులు లేరంటారా? అనేకమైన ప్రదేశాల్లో ఉన్నారు. ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ నీ దగ్గర చక్కగా మాట్లాడుతూ ఉంటది. పక్కకు వచ్చి వీళ్ళ సంగతి నాకు తెలుసు, వీళ్ళు అసలు మంచోళ్ళు కాదంటది. అలాంటి భయంకరమైన మాటలు పలికేవారు అనేక మంది ఉన్నారు. నీ మాట ఎప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఒకటే మాట, వాళ్ళ నీ దగ్గర లేనప్పుడు ఒకటే మాటగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నేను ఎంత ప్రార్థన పరురాలి, ఎందుకయ్యా నాతో దేవుడు మాట్లాడట్లేదు అంటే నీ హృదయం శుద్ధిగా లేకపోతే దేవుడు నీతో మాట్లాడడు. నీ హృదయము శుద్ధిగా ఉండాలి. చాటైన స్థలములలో దాచి ఉండబడిన మాట కానీ ఇది ఉండకూడదు. దేవుని మాట ఇప్పుడు బహిరంగంగాను మాట్లాడాలి. హల్లెలూయా. చాటైన స్థలాలలో మాట్లాడే మాటలు నీకు మంచివి కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. వారంట దుష్టక్రియలు తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తారంట. వెతికి ఉపాయం సిద్ధపరుచుకుందరు. ప్రతి వారి హృదయాంతరంగము అగాధము. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరి యొక్క హృదయ అంతరంగము అగాధము. హల్లెలూయా. చూడండి, దేవునికి నచ్చిన హృదయం లేదంట. ఎవరైనా మంచివారు కనబడతారా అని దేవుడంట తన యొక్క ప్రతి మనిషిని కన్నులారా చూస్తున్నాడంట, నరులను పరిశీలిస్తున్నాడంట. అయితే ఆయనకు ఏ ఒక్కరూ నచ్చడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తూ ఉన్నది. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇంతగా వాక్యం చెప్తున్నా, మాలో నీతి లేకపోతే దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడు. ఏ
కాదు, హృదయ అంతరంగం అంట ఎంతో స్వచ్ఛంగా ఉండాలంట. అది కేవలము అగాధము వలె ఉన్నది. అగాధం అంటే చీకటి. నీ అంతరంగము చీకటిగా ఉన్నది, నీ హృదయము చీకటిగా ఉన్నది. అది ఎప్పుడు కూడా వెలుగు సంబంధంగా ఉండాలి. ఎందుచేతనంటే జీవాధిపతి అయిన దేవుని నువ్వు నమ్ముకొని ఉన్నావు కాబట్టి నీ అంతరంగము వెలుగుగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత వచనాలు చదవండి. దేవుడు బాణముతో వారిని కొట్టెను, వారు ఆకస్మికంగా గాయపరచబడెదరు. చాలమ్మా, దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికంగా గాయపరచబడెదరు. హల్లెలూయా. అయితే ఇటువంటి వారు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటారా అంటే ఉండరు. కుటుంబాలను పాడు చేసేవారు, జీవితాలను పాడు చేసేవారు, ఉద్యోగాల్లో ఎత్తులెట్టేవారు, ఇలాంటి వారు అందరికీ కూడా ఒక గుణపాఠం ఉన్నది. హల్లెలూయా. దేవుడు వారిని విడిచిపెట్టడు. దేవుని బాణములు వస్తాయంట. అంటే దేవుని యొక్క శోధన వస్తే, దేవుడు విడుదల చేసే చీకట్లు వస్తే, దేవుని యొక్క బాణములు వస్తే మనము తట్టుకొని నిలబడగలమా అండి? నిలబడలేం. దేవుని ప్రేమను తట్టుకోగలం కానీ దేవుని బాణములు మనము తట్టుకోలేము. హల్లెలూయా. దేవుడంట బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికంగా గాయపరచబడతారు. ఒక రాజుగారు బాణంతో కొడితే ఆ గురన్న తప్పచ్చేమో గాని దేవుని గురి తప్పదండి. హల్లెలూయా. ఒక రాజుగారు యుద్ధం బాగా నేర్చుకొని శత్రువుని బాణంతో కొట్టారట. ఆ బాణమైనా తప్పిపోద్దేమో గాని దేవుడు మన మీద బాణం పెట్టాడంటే ఆ బాణం తప్పిపోదు. అది గురికి కరెక్ట్గా తగులుద్ది. కాబట్టి దేవుని బిడ్డలు దేవునితో ఆటలు ఆడకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. చూడండి, ఆయన పిలుపుకు లోబడి ఎంతమంది నీటి బాప్తిజం పొందుతున్నారు. దీవెన పుట్టినరోజులే రక్షణ కూటం రోజు దేవుడు ఎంతో చక్కని వాక్యాన్ని ఆ రోజు విత్తడానికి దేవుడు కృప చూపితే, ఆ రోజు వాక్యం అంతా అయిపోయాక నాగమణి గారి ఇంటికి వెళ్తుంటే ఆమెను పిలిచమ్మా, ఒక చిన్న మాట, నీటి బాప్తిజం కోసం ఒక్కసారి ఆలోచించు, నీ భర్త గారికి చెప్పమ్మా అన్న ఒక్క మాట ఆమె జీవితంలో మార్పులు తీసుకొచ్చింది. హల్లెలూయా. చూడండి, దైవజనుల మాటను ఆమె పెడచెవిని పెట్టలేదు. నిజమే, నేను ఎందుకు రక్షణ పొందకూడదు? దేవుడు నాకు బిడ్డనిచ్చాడు, దేవుడు నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, నేను ఎందుకని నా రక్షణ నేను ఆలస్యము చేయాలి? దేవుడు పిలిచాడు కదా, నాగమణి అని దేవుడు పిలిచాడు. ఆయన పిలుపుకు లోబడి ఈ రోజు నీటి బాప్తిజం ఆమె పొందింది. ఆరు ఎంతో విగ్రహారాధికులు, వారు మారడం అంటే ఎంత గొప్ప సంగతో. హల్లెలూయా. దేవుని బాణముల నుండి తప్పించుకుంది. హల్లెలూయా. తప్పించుకున్న విశ్వాసి దేవుని రాజ్యమును చూస్తుందంట. ఎంత గొప్ప ధన్యతో. హల్లెలూయా. తర్వాత వచనం, వారు కూలుటకు వారి నాలుగే కారణము, వారిని చూచు వారందరూ తల ఊచుదురు. దేవుడు ఎప్పుడైతే బాణములతో కొట్టాడో వారు కూలిపోతారు. వారి కూలిపోవడానికి కారణం వారి నాలుగే. హల్లెలూయా. అందుకే నాలుగుతో సరిగ్గా మాట్లాడారు. కొంతమంది అంటారు, చిన్న సమస్య వస్తే నేను చచ్చిపోతాను, నేను బ్రతకడం అనవసరం, ఇలాంటి మాటలు అంటారు. నీ నాలుగుతో నీవే తెప్పించుకుంటున్నావు మరణాన్ని. హల్లెలూయా. చాలా మంది చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. చెడ్డ మాటలు నీ నాలుగుతో పలకొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. పిల్లల్ని ఇష్టానుసారంగా తిట్టే తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు ఇష్టానుసారంగా తిట్టే పిల్లలు ఉంటారు. జాగ్రత్త సుమా, నీ నాలుగుతో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఒకనొక రోజున దానికి తీర్పు ఉన్నది. హల్లెలూయా. దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. చూడండి, పిల్లలు ఎంతగానో ఇస్కిప్ చేస్తుంటారు. తల్లి తండ్రి ఎంతో బాధ్యతగా పిల్లల్ని చూస్తా ఉంటే ఆ పిల్లలు ఎంతో విసిగిస్తే విసుగుపోయిన ప్రాణం ఏం చేస్తుంది? తిట్టాలనిపిస్తుంది కదండి. తిట్టాలనిపిస్తుంది విసుగుపోయిన ప్రాణం. అయితే జాగ్రత్తగా మాట్లాడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుచేతనగా తల్లిదండ్రులకు లోబడనొల్లని పిల్లలపై దేవుని బాణాలు వస్తాయట. చూడండి, పిల్లలు జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దైవభక్తి లేకుండా ఉంటావో దేవుని బాణాలకు గురవుతావు. ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా లేవా, దేవుని బాణములకు గురవుతావు. ఒక జీవితము దేవునికి ఇష్టమైన జీవితముగా ఉండాలి. సొనకూడదు, సనగకూడదు. దేని పనిలో అయినా సరే నువ్వు సొనగొచ్చు, కానీ దేవుని పని నిమిత్తము నువ్వు సొనగకూడదు. దైవజనులకు లోపడి ఉండాలి. ఎందుకు చెప్తున్నానుగా, దైవజనులు దేవుడు ఏర్పాటు చేసిన వారు. నీకును దేవునికి మధ్యవర్తులుగా ఉన్నారు దైవజనులు. హల్లెలూయా. దైవజనుల మాటకు నువ్వు లోబడి జీవించాల్సిందే. హల్లెలూయా. చూడండి, చక్కని మాట, దేవుని బాణములను మనము తట్టుకోలేము. హల్లెలూయా. ఒక మంచి మాట మన ఎముకలకు పుష్టినిస్తుంది. దేవుని యొక్క మాట మన జీవితాన్ని భద్రపరుస్తుంది. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు,
ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. హల్లెలూయా. కూలిపోయిన వారు కూలిపోయారు, కూలిపోవడానికి వారి నాలుకే కారణము. అలాగే దేవుని యందు భయభక్తులు గల నీతిమంతులు మంచి కార్యములను చూస్తారు. హల్లెలూయా. మంచి విత్తనము మంచి ఫలములనే ఇస్తుంది, కాని విత్తనము కాని ఫలములనే ఇస్తుంది. చేదు విత్తనం వేస్తే చేదునే నువ్వు కోస్తావు, తీపి విత్తనము వేస్తే తీపినే నువ్వు కోస్తావు. హల్లెలూయా. కాబట్టి మనుషులందరూ ఎలా ఉండాలంటే భయము కలిగి దేవుని కార్యములను తెలియజేయాలి. దేవుడు అంటే భయము భక్తి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, శుక్రవారము మంగళవారము చెప్పాం, సోమవారం సమయానికి దేవుని సన్నిధికి రండి అని. మరి దేవుని మాటను బట్టి చాలా మంది సమయానికి వచ్చాం. దేవుని మాటను మనం ఎప్పుడూ కూడా తగిన కాలం ముందు చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు చేతనగా దేవుడు నీకు ఇవ్వాల్సిన బహుమతి ఆయన ఎత్తునున్నది, అది మనకి ఇస్తాడు కాబట్టి. హల్లెలూయా. చివరి వచనం చాలమ్మా. 9వ వచనంలో ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు. హల్లెలూయా. దేవుని కార్యములు చక్కగా చేయాలంట. క్రిస్మస్ డిసెంబర్ 31 జనవరి ఎంత ఆశీర్వాదకరంగా మన మందిరంలో జరిగే, ఎంతో చక్కగా డెకరేషన్ చేసే వాళ్ళు ఇవన్నీ చేశారు. విందు ఏర్పాటు చేసిన వారు చక్కగా విందు ఏర్పాటు చేశారు. నేను అన్నాను, ఎందుకంటే చర్చిలోనే కదా భోజనాలు, అన్ని ఐటమ్స్ వద్దండి అన్నాను నేను బాబాయ్ గారు వాళ్ళకి. వాళ్ళు అన్నారు వాళ్ళే బాగా తినాలి, చర్చిలోనే బాగా చేయాలి. నిజమే, దేవుని కార్యాలు అద్భుతంగా చేయాలి. దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా చేస్తామో అంత దీవెన. మరి ఎంతమంది చెప్పుకుంటున్నారు మీ చర్చిలో జనవరి 1 విందు ఎంత బాగానో ఏర్పాటు చేశారండి, మీరు ఎంతో బాగా చేశారు, మీ మందిరంలో ప్రభు ఉన్నాడు, ప్రతి కార్యము అద్భుతంగా చేశారని అన్యజనులు చెప్పుకునే రీతిలో దేవుడు మనల్ని ఉంచాడు. క్రిస్మస్ కూడా దేవుడు ఎంతో చక్కగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ఒక క్వైర్ టీమ్ గా పాటలు పాడటం దేవుడు ఎంతో గొప్ప ధన్యతను మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే దేవుని బైబిల్ గ్రంథం అంటుంది దేవుని కార్యములు నువ్వు చక్కగా చేయి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు చక్కగా చేస్తావో నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయించుదురు. హల్లెలూయా. నీతిమంతులు యెహోవాను బట్టి, మనం ఎవరిని బట్టి ఇక్కడ ఉన్నామంటే యెహోవాను బట్టి మనం ఇక్కడ కూడుకున్నాం, దేవుని బట్టి ఇక్కడ కూడుకున్నాం. మనం ఎవరు అంటే నీతిమంతులు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. హల్లెలూయా. నువ్వు ఎటు వెళ్తావో, నీకేం కావాలో, ఎప్పుడు నీకు ఏ సహాయము కావాలో నీ మార్గం అంతటి మీద ఆయన తన దూతలకు ఆజ్ఞాపించే దేవుడు ఆయన. హల్లెలూయా. నీతిమంతులు అంతకంతకు తేజరిల్లుతారు. నీతిమంతుల జీవితము ఆశీర్వాదము. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. యథార్థమైన హృదయం గల వారు అతిశయిల్లుదురు, సంతోషిస్తారు, దీవెనగా మేలుగా ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నీకు మొరపెడుతున్నాను, నా ప్రార్థన నీవు ఆలకించు ప్రభువా, నా జీవితాన్ని ఒక మంచి దారిలో నువ్వు పెట్టు. నేను మనుషుల నాలుకలు వారి యొక్క ఖడ్గము వంటి నాలుకలు బలైపోతున్నాను, నువ్వు నన్ను కాపాడు ప్రభువా అని అన్నప్పుడు దావీదు పక్షముగా దేవుడు యుద్ధము చేయడం మొదలుపెట్టి దేవుని యొక్క బాణములు వేయడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. నీ తరపున దేవుడు యుద్ధము చేస్తాడు, నువ్వు మౌనంగా ఉండు, దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యము చేయను గాక. దేవుడి కీర్తన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక.